మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లం యాకయ్య అనే వ్యక్తి బహిర్భూమికి వెళుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన మల్లం రాజు అనే వ్యక్తి మంచం పట్టితో కొట్టి అతి కిరాతకంగా హతమార్చాడు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నెల్లికుదురు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హతమార్చిన వ్యక్తిని గ్రామస్తులు చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. గత 2 రోజుల నుంచి రాజు అందరినీ చంపుతా అంటూ సైకోగా ప్రవర్తిస్తూ గ్రామంలో తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. నెల్లికుదురు పోలీస్ పరిధిలోని చిన్న ముప్పారం గ్రామంలో మల్లం యాకయ్య 60 సంవత్సరాల వ్యక్తి హత్య చేయబడ్డాడు. దాని మీద మల్లం యాకయ్య కుమారుడైనటువంటి మల్లం రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు చిన్న ముప్పారం గ్రామంలో మల్లం యాకయ్య సంబంధ ప్రదేశం వెళ్ళి విచారించడం జరిగింది. మల్లం యాకయ్య అనే వ్యక్తిని అదే గ్రామం చెందినటువంటి మల్లం రాజు తనకి ఆరోగ్యం బాగుండడం లేదు, అలాగే తనకు సరిగా నిద్రపడడం లేదు, పడుకున్నా కూడా మల్లం యాకయ్యనే కళ్ళకు వస్తూ ఉన్నాడు. దీని అంతటికి కూడా మల్లం యాకయ్య తనకి మంత్రాలు చేసి ఉంటాడని చెప్పేసి తను భావించి మల్లం యాకయ్యని ఎలాగైనా చంపాలని చెప్పేసి నిర్ణయించుకుని ఈరోజు ఉదయం 6:20 ప్రాంతంలో మంచం పెట్టెతో మల్లం యాకయ్య తలపై కొట్టి చంపడం జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈరోజు నెల్లికుదురు పోలీసు